నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. యువకులు గంజాయి జోలికి వెళ్లి బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చింతపల్లి ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అన్నారు. బుధవారం కొయ్యూరు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డౌనూరు పంచాయతీ బచ్చింత గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 17 కిలోల గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. వాటి విలువ 26,60,000 రూపాయలు ఉంటుందని చెప్పారు. ఒరిస్సా నుంచి కాలినడకన గుర్రాలపై తీసుకువచ్చి బచ్చింత గ్రామంలో పొదల్లో నిల్వ ఉంచుతున్నారని పక్కా సమాచారం అందడంతో గంజాయితో పాటు 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. జిల్లా ఎస్పీ తుహిన్ సార్ ఆదేశాల మేరకు మన జిల్లాలో ఎలక్షన్స్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఏదైతే మన హంటింగ్ కోసం సాంప్రదాయబద్ధంగా ఎప్పటి నుంచో హంటింగ్ కోసం వెపన్స్ ఏదైతే వాడుతున్నారో వాటన్నిటిని స్వచ్ఛందంగా డిపాజిట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని గురించి పలుసార్లు పత్రికా ప్రకటనలు కూడా ఇవ్వడం జరిగింది. మీడియా మిత్రులు కూడా చాలా వరకు వాటిని లోపల గ్రామాల వరకు పంపించారు. కాబట్టి మన ఎలక్షన్స్ దృష్ట్యా థింగ్స్ కూడా జరుగుతాయి. బయట నుంచి భద్రతా బలగాలు కూడా వచ్చి చెక్ చేస్తాయి. అప్పుడు దొరికితే ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ముందుగానే ప్రజలు స్పందించి ఇది గుర్తించి, ఇంతకుముందు అంటే మనకు అవగాహన లేదు, ఇప్పుడు అవగాహన ఉంది కాబట్టి దయచేసి స్వచ్ఛందంగా వచ్చి డిపాజిట్ చేసేసేయండి. అది మీకు మంచిది. భద్రతా బలగాలు కూడా కూలింగ్ చేస్తాయి కాబట్టి ఈ హంటింగ్లో ఇట్లాంటి వెపన్స్ లాంటివి వాడితే మీకు కూడా మనకి కూడా ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవడానికి అవకాశం ఉంది. అలాంటివి లేకుండా ఈ వెపన్స్ అనేవి డిపాజిట్ చేయడం అందరికీ మంచిది. థ్యాంక్ యూ.